ఇతడు యేసు ప్రభు కోసం ఎదురు చూసి ఉండొచ్చు, కానీ వెళ్ళలేడు. అందుకే ఆయనే వచ్చాడు, ఆయనే దర్శించాడు. దర్శించి అడుగుతున్నాడు, బాగుపడాలనుకుంటున్నావా అంటే వాడు చెప్తున్నాడు, 38 ఏళ్ళు అయినా ఆ జబ్బు వచ్చి వాని హృదయంలో ఆశ చూడు, ఇంకా బాగుపడతానన్న ఆశ ఉంది, ఇంకా స్వస్థత పొందుతానన్న ఆశ ఉంది. అతని హృదయంలో ఆశ చావలా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు అనుభవిస్తున్న శ్రమలతో, పాపంతో, శోధనతో రాజీ పడిపోయారా? లేకపోతే ఏ నాటికైనా నాకు విడుదల వచ్చిద్ది, నా కుటుంబం బాగుపడిద్ది, నా భర్త మారుతాడు, నా పిల్లలు మారుతారు, నా కుటుంబం ఆశీర్వదించబడిద్ది అన్న ఆశ మీలో ఉందా, చచ్చిందా? ఉందన్నా అన్నోడు చేతులు ఎత్తండి. ఆశ చచ్చిన వాళ్ళకి దేవుడు కార్యం చేయడు. పరిస్థితులు ఎంతగానన్నా మారన్నాయి, కానీ గుండెల్లో నా పరిస్థితిని నా దేవుడు మార్చగలడన్న ఆశను మాత్రం చావనియొద్దాం. దాన్ని ఆధారం చేసుకొని దేవుడు కార్యం చేస్తాడు. గట్టి కొట్టో. దేన్ని ఆధారం చేసుకొని కార్యం చేస్తాడు? ఏం వెతికాడో తెలుసా? అతని గుండెల్లో ఆశని వెతికాడు యేసు ప్రభు. ఆశ వ్యక్తి 38 ఏళ్ళు జబ్బు అయినా సరే వాడు ఆశ చూడు, ఇంకా బాగుపడతానన్న ఆశ. ఎవరన్నా నీ బోటోళ్ళు నా బోటోళ్ళు అయితే స్వస్థపడగోరుచున్నావా అని ప్రభు అడిగితే ఏంది స్వస్థత? ఇంకెక్కడయ్యా అయిపోతే అనే మాట్లాడేవాళ్ళం మనం. ఆడు మాట్లాడాల ఆ మాట, అని మాటల్లో ఇంకా ఆశ ఉంది. బాగుపడతానన్న నిరీక్షణ, బాగుపడతానన్న విశ్వాసం వాని గుండెల్లో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం వెతికాడు? ఆ కూర్చున్నాళ్లలో అందరి కళ్ళు కోనేటిలో ఉంటే, అందరి కళ్ళు దోత వస్తాడేమని కోనేటికి వెళ్ళి చూస్తుంటే వాళ్ళ ముందు తిరుగుతున్నాడు ఎవరో తెలుసా? ఆ దూతని, ఆ నీళ్లని, మనుషుల్ని మొత్తాన్ని చేసిన సృష్టికర్త అయిన ప్రభు వాళ్ళ ముందు తిరుగుతుంటే ఆయనకి వెళ్ళి చోట్ల వాళ్ళు కోనేటికి వెళ్ళి ఆయన సృష్టించిన దూతకెళ్ళి చూస్తున్నారు. కానీ ఆడ తిరుగుతుంది ఎవరు? నజరేయుడగు యేసు. ఆయన గురించి లేఖనం ఏం చెప్పింది? సర్వ విశ్వమును నిర్మించిన నిర్మాణకుడు ఆయనే అని. వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్న యేసుని కోల్పోతున్నారండి, వాళ్ళు పోగొట్టుకుంటున్నారండి. ఈరోజు కూడా సమాజంలో చాలామంది యేసు ప్రభు మాట వినబడుతున్నా, యేసు ప్రభు స్వరం వినబడుతున్నా, యేసు ప్రభు పాట వినబడుతున్నా, యేసయ్యను గురించి సమాచారం అందుతున్నా పట్టినట్టు పోగొట్టుకుంటున్నారు ఆయన్ని. నేను స్వీకరించి ధన్యుణ్ణయ్యా, నేను పట్టుకొని ఆయన్ని హత్తుకొని నా బ్రతుకును ధన్యం చేసుకున్నా. ఈరోజు చాలామంది వినబడి కూడా ఇటు వదిలేస్తున్నారు. వాళ్ళ జీవితాలు అంతే ఉంటున్నాయి. బ్రతుకులో దుర్భరం, సత్యా కూడా నరకానికే సిద్ధమవుతున్నారు, కానీ పరలోకానికి ఆయత్తపడట్లా. ఈరోజు మీ అందరికీ చెప్తున్నా, మీలో ఆశ ఉందా? బాగుపడుతున్న నిరీక్షణ ఉందా? ఎంతమందిలో ఉంది? పరిస్థితులు మార్చగలడు నా దేవుడన్న విశ్వాసం ఎంతమందికి ఉంది? స్తోత్రం చెప్పండి. మీరు ఆశించిన ఆశ చొప్పున, మీరు నమ్మిన నమ్మిక చొప్పున నా తండ్రి జరిగించునుగాక. హల్లెలూయా. ఆయనను వెతికే వాళ్ళు ఎవరని దేవుడు వెతుకుతున్నాడు. మొదటిది, నేను వెతికా, నాకు దొరికాడు. అలాగే రెండవది ఏం వెతుకుతున్నాడు? హృదయాలలో ఏముంది? నిరాశ, నిస్పృహ ఉందా? విరక్తి ఉందా? లేకపోతే ఆశ ఉందా? ఇప్పుడు మీరు చెప్పారు ఆశ ఉందయ్యా అని. ఎన్ని గుండెల్లో అయితే ఆశ ఉందో ఆ ఆశ తప్పకుండా నా తండ్రి తీరుస్తాడు. బైబిల్లో ఉంది ఆ మాట, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచును అని. 2, ఇక వాంతో అన్నాడు, నీకు కోనేరు అవసరం లేదు, నీళ్ళు అవసరం లేదు, దోత అవసరం లేదు, పీత అవసరం లేదు, లేచి నీ పరుపెత్తుకొని నడవమన్నాడు. వాడు అడ్డ ప్రశ్నలు ఏమీ ఇలా. మనం ఉన్నామనుకో ఆ సిట్టింగ్లో, ఏంది లేవాలా? లేచి అసలు నేను లేవటమే అంతంత మాత్రం అయితే పరుపెత్తుకోవాలా? ఎవరు అయ్యా నువ్వే? పరుపు కూడా ఎత్తుకోవాలంటున్నా. లేవటానికే చేతగాక 38 ఏళ్ళ నుంచి ఈంతును కూర్చొని కూలబడి ఉంటే ఇప్పుడు వచ్చి పరుపెత్తుకో. అదే ఉంటే ఏడెందుకు కూర్చుంటాం? ఖచ్చితంగా మనం కూర్చుంటే అట్నే మన డైలాగ్ అదే. రెండో డైలాగ్ మన డైలాగ్ అదే. కానీ వాడు అలా అనలా. వాడేమన్నాడు తెలుసా? రెండో మాట లేచి నీ పరుపెత్తుకొని నడువు అంటే కాళ్ళు కదిలిస్తే కాళ్ళు సడలినాయి, చేతులు కదిలిస్తే చేతులు సడలినాయి.
చిన్నగా లేవటం మొదలు పెడితే బాడీ సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే యేసు మాటని వాడు స్వీకరించాడో వాని శరీరంలో విప్లవాత్మకమైన మార్పు బాడీలో కలుగుతూ ఉంది. ఎందుకంటే మానవ శరీరాన్ని నిర్మించిన నిర్మాణకుడు ఆయన నరములను, ఎముకలను, కండరములను, కీళ్లను పొదిగి వాటిని అన్నింటినీ సంధించి మన శరీరములను నిర్మించిన నిర్మాణకుడు ఆయన. పాడు చేసిన ఆయన వల్ల ఇది, తిరిగి బాగు చేసిన ఆయన వల్లే ఇది. ఆయన వాక్కు చేత సమస్తమును నిర్మించిన నిర్మాణకుడు నా ప్రభు. తన వాక్కు చేత అదే వాక్కును పంపాడులే, నువ్వు లేచి నీ పరుపెత్తుకున్నాడు అంటే ఆ వాక్కు అతను స్వీకరించాడు. బాడీ సంధించబడింది. లేచి, అయ్యా ఇన్నాళ్ళు నాకు నిలకడ లేదు, నా శరీరంలో ఏదో మార్పు వచ్చేసింది. మార్పు కాదు, తీసుకో పరుపు తీసుకో, చుట్టూ పరుపు చుట్టేసి ఎత్తిన పెట్టుకున్నాడు. పో, పరుపు ఎందుకు చుట్టుకోవాలి, ఎటు పోవాలి, ఏం అడగల. లెమ్మన్నాడు, లేచాడు. చుట్టు పరుపు అన్నాడు, చుట్టాడు. ఎత్తుకున్నాడు, పోయాడు. అది విశ్రాంతి దినం. ఈ యూదులు వస్తారు కదా, యూదులు వాళ్ళు చూసే విశ్రాంతి దినం రోజు బరువు మోస్తున్నావు ఏంది అని అడిగారు అతన్ని. అతను అన్నాడు, నన్ను స్వస్థపరిచిన వాడు ఇది మొయ్యమని చెప్పాడు, అందుకు మోస్తున్నాను అన్నారు. ఎవరు నిన్ను స్వస్థపరిచింది అని అడిగితే వానికి అప్పుడు తెలీదు. ఆయన ఎవరో వచ్చాడు, గడ్డం పెంచుకొని ఉన్నాడు, నాజీర్ చేయబడ్డట్టుగా ఉంది ఆ జుట్టు, ఆయన అవుతారు. ఎవరో మొత్తానికి ప్రత్యేకమైన వ్యక్తే. ఎవరు ఆ పేరెవరో ఏమో, ఈసారి కనపడితే చెబుతా. కొద్ది రోజుల తర్వాత, బాగా వినండి, కొద్ది రోజుల తర్వాత యేసు ప్రభు మళ్ళా వెతుకుతూ వచ్చాడు వాడిని. మొదటిది తనను వెతుకువారు ఎవరా అని దేవుడు వెతుకుతున్నాడు. రెండవది తనను వెతికే వారి హృదయపు లోతులను ఆయన వెతుకుతున్నాడు. అందులో ఉన్న నిరీక్షణ, విశ్వాసము, ఆశను వెతుకుతున్నాడు. రెండు, ఆ వాటిని బట్టి కార్యము చేసి స్వస్థత పొందిన తర్వాత, బాగుపడిన తర్వాత, విడుదల పొందిన తర్వాత వీడు ఏం చేస్తున్నాడో వెతికాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో యేసు ప్రభుని ఇప్పటికే ఎరిగి ఆయన చేత సంధించబడి, బాగుపరచబడి, సమాధానం పొందినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని ఆయన మళ్ళా వెతుకుతున్నాడనే సత్యం మీరు గుర్తించాలి. నేను బాగు చేసి వదిలేలా, అసలు నువ్వేం చేస్తున్నావో కనిపెడుతున్నాడు. వాడిని చూస్తే వాడు ఎక్కడ కనపడ్డాడని ఉందంటే, ఒక్కసారి బైబిల్లో వచనం చదవండి. 5వ అధ్యాయము 14వ వచనం చదువు. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ఇక నేను ముగింపులోకి వెళ్ళిపోతున్నాను. ఈ ఒక్క ముక్క మీ చెవినేసుకోండి, స్తోత్రం చెప్పండి ఒక్కసారి. ఇంకా నేను మళ్ళీ ప్రసంగం చేయను, అయిపోయింది. మూడవ మాటగా నేను చెప్పింది ఏంటంటే, బాగుపడిన వారు, సమాధానం పొందినవారు, స్వస్థత పొందినవారు, విడుదల పొందినవారు, రక్షణ పొందినవారు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నతో దేవుడు వెతుకుతాడు అనే విషయం ఈ రాత్రి మీ హృదయంలో భద్రం చేసుకోండి, మర్చిపోవద్దు. ఎందుకంటే స్వస్థపరిచి వెళ్ళిపోవాలి ఆయన. ఈ బాగు చేశాను కదా వీడిని, 38 సంవత్సరాల జబ్బుతో బాధపడుతున్నాడిని బాగు చేశా కదా, వీడు ఏం చేస్తున్నాడని సైలెంట్గా వస్తే వాడు ఎక్కడ కనపడ్డాడో తెలుసా? దేవాలయంలో కనపడ్డాడట. ఏడ కనపడ్డాడు చెప్పండి, అందరు చెప్పండి. ఏడ కనపడ్డాడు? సినిమా హాల్లో లేడు, డ్యాన్స్ పార్టీల దగ్గర లేడు, పొలంలో లేడు, ఇంకొక దగ్గర, రెండవ కుంపట్లో, మూడవ కుంపట్లో, అసలు బార్ షాపులో. మరి ఆడ కనపడ్డాడు? దేవాలయములో కనపడ్డాడట. అంటే మనకి అర్థమైపోయింది, ఏ పాపాన్ని బట్టి నాకు ఈ కర్మ చుట్టుకుందో ఆ పాపం నుంచి నన్ను విడిపించి బాగు చేశాడు నా ప్రభువు, నన్ను బ్రతికించాడు. ఇక నేను స్వస్థత పొందాను. ఇక నా వాళ్ళ ప్రేమేందో, నా బంధువుల ప్రేమేందో, నా స్నేహితుల ప్రేమేందో, అందరి ప్రేమ నాకు అర్థమైపోయింది. అదంతా నేను పనికొస్తే వాడుకునే ప్రేమ, పనికి రాకపోతే పక్కన వేసి పడేసిపోయే ప్రేమ. ఆ ప్రేమ నాకొద్దు. ఇదిగో నేను ఈ స్థితిలో ఉండగా నా యొద్దకు వచ్చి నన్ను దర్శించిన వాడు దేవుడు గనుక నేను నా బతుకాలం అంతా ఇక దేవుని ధ్యాసలోనే ఉంటాను, దేవుని లోకంలోనే ఉంటాను, దేవుని ప్రపంచంలోనే ఉంటాను, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలోనే నా బ్రతుకు తెల్లార్చుకుంటానని ఫిక్స్ అయిపోయాడు.
అది కదా రావాల్సిన ఆలోచన. బాగుపడ్డోడికి, సమాధానం పొందినోడికి రావాల్సిన ఆలోచన అది కదా. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నీవు స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండాన్నట్లు ఇక పాపము చేయొద్దు అన్నాడు. అంటే ఆ 38 సంవత్సరాలు పీడించబడ్డ జబ్బు దేనికోసం వచ్చింది అతనికి? దేన్ని బట్టి వచ్చింది? పాపాన్ని బట్టి వచ్చింది. దేన్ని బట్టి వచ్చింది? పాపాన్ని బట్టి వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ఏం తొలగించాడు? ఏం తొలగించాడు? 2 తొలగించాడు. తెలుసా మీకు సంగతి? పాపాన్ని తీసివేశాడు, పాపం తాలూకు వచ్చిన జబ్బుని కూడా తీసేశాడు. 2 తీసేసి అంటున్నాడు, ఇదిగో స్వస్థత నొందితివి, ఇక మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇక మళ్ళీ పాపం జోలికి వెళ్ళొద్దు. వదిలేసేయి. నా సన్నిధిని వెతుకుతున్నావు, స్థిరపడు, బాగుపడతావు, 10 మందికి ఆశీర్వాదకరంగా మారుతావు. నేను తీసుకున్నానండి ఈ మాట. యేసు ప్రభు నా జీవితాన్ని బాగు చేశాడు. నాకు దేవుడు మంచి ఉపాధి మార్గాన్ని చూపించాడు. బాగా వినండి. అప్పులన్నీ పోయినాయి. నీ బోటి తల్లికి మా మీద దయ పుట్టించాడు యేసయ్య. ఈ రోజు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. నేను పొందిన తర్వాత నా ఫ్యామిలీ మొత్తానికి చెప్పాను నేను, అయ్యా మొక్కుల సంగతో అన్నారు. మొక్కులు లేదు, గిక్కు లేదు, ఇదిగో నేను చూడు మొత్తం కటింగ్ చేయించుకున్నా, గడ్డం చేయించుకున్నా, నేను తీర్చలా, పిల్లగాడికి కూడా తీసుకెళ్ళి కటింగ్ చేపిస్తా, నేను మొక్కులు తీర్చనన్నా అని చేసి ఆ పని వాడిని మంగళ షాపుకి తీసుకెళ్ళి క్లీన్ చేయించా. నేను అనుకున్న దగ్గరికి పోలా. మీరు నమ్మండి నమ్మకపోండి ఏమన్నా అనుకోండి, ఆ 25-30 మొక్కుల్లో ఒక్కడి కూడా తీర్చలా. మాట్లాడే పనే లేదు, ఒక్కడి కూడా తీర్చలా. ఇక నేను తెగించి ఈ పని చేసేసరికి మా వాళ్ళు కూడా తెగింపు వచ్చింది. ఏం కాదంటావని, ఏం కాదు. ఎందుకంటే అసలైన దేవుడు, నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని నిర్మించిన నిర్మాణకుడు ఆయన దగ్గరికి వెళ్తున్నాం మనం. ఏం కాదు. అన్ని శక్తుల పైనున్న దేవుడు ఆయన. అన్ని శక్తులు ఆయన పాదాల కిందే. ఆయన్ని మించి ఏం చేయజాలదు. నా మాట వినండి అని చెబితే చిన్నగా వాళ్ళు కూడా నాతో కలిసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఫ్యామిలీతో కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టామో, ఏ పట్టణం నుంచి మేము నిలవలేక వెళ్ళిపోయామో అక్కడి నుంచే ఫోన్ వచ్చింది మాకు. నీబోటి ఒక తల్లి ఫోన్ చేసి, ఇలా అప్పులైనాయి అంట కదా, ఇబ్బంది పడుతున్నారంట కదా, నాకు తెలిసింది, ఎందుకు వెళ్ళాలి మీరు, ఎందుకు ఇబ్బంది పడాలి, రండి, మీరు ఎంత కట్టాలో ఆ డబ్బంతా నేను ఇస్తా, మీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వండి, మీరు ఎన్ని అప్పులో ఇంత అప్పులని చెప్పండి, ఆ డబ్బు నేను తీసుకొస్తా, కట్టుకోండి, ఒక్కసారి అన్ని అప్పులు కట్టుకోండి, మీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఇవ్వండి. ఎవరన్నా అంటారా మాట? అడిగినా ఇయ్యరు. అడిగినా 24 పెట్టాల, అప్పుడుగా నీరు సంతకాలు పెట్టి, చేలు ముద్ర లేపించి, అయి చేపించి, ఈ చేపించి, గీపించి, రాపించి, అవునా, కర్రల సంచి నిండా డబ్బు కట్టలు పేర్చుకొని వచ్చి నిలబడిందండి ఆమె రోడ్డు పక్కన మా కోసం. ఎవరికి వచ్చిందండి అంత దయ? ఆయన పుట్టిపోతే ఎవరికి వచ్చిందండి అంత మమత, అంత ప్రేమ? ఆమెకి మాకేం సంబంధం అండి? వచ్చి నిలబడింది పిచ్చి తల్లి. నాకు అర్థమైపోయి మా వాళ్ళకి చెప్పా, నా ప్రభు మాట్లాడాడు ఆమెతో, నా ప్రభు మాట్లాడాడు, మన ప్రార్థన విన్నాడమ్మా అని చెప్తే ఇక మా సంతోషాన్ని ఒక్క దెబ్బలో పోయినాయి అప్పులన్నీ. మేము తీసుకెళ్ళి అప్పులు కట్టాల్సిన వాళ్ళకి ఇస్తుంటే యాడి మీకు అంటున్నారు, దొంగతనం అయితే చేయలేదులే కానీ తీసుకొని మా కాగితాలు మాకి అని చెప్పి. దొంగతనం అయితే చేయలేదు, నోళ్ళు కొట్టలేదు, కడుపులు కొట్టలేదయ్యా, దారి దోపిడీలు చేయాల, దేవుడు ఇచ్చాడు, తీసుకొని ఆ డబ్బులు మా కాగితాలు మాకి మొత్తం తీసుకొచ్చుకొని తడవకింత మొత్తం అప్పు అంతా ఆమెకి తీర్చేశాం. అప్పు అన్న గొడవ లేకుండా చేసేసాడు. కుటుంబంలో అల్లరి చిల్లరిగా గందరగోళంగా కొట్టుకొని, మీకు ఒకటి తెలుసా, మా ఇంట్లో మేము ప్రశాంతంగా ఉంటే పక్కింటి వాళ్ళు పలావ్ వండుకుంటారు. ఎందుకంటే మేము ప్రశాంతంగా ఉండే వాళ్ళు ఉన్నాయం, పక్కన వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్నాయం. మళ్ళీ మేము కొట్లాడుకుంటుంటే వాళ్ళు ప్రశాంతంగా తిన్నారనుకో, మా అమ్మ వాళ్ళని కూడా తిట్టిద్ది. అందుకని వాళ్ళు కూడా పండగ చేసుకోవడానికి లేదు దిగులు, వాళ్ళు కూడా అంత గుట్టుగా తిని సైలెంట్గా ఉండాల్సిందే. వాళ్ళు కూడా అంత భయంకర. అలాంటి జీవితం, దయ్యాల కొంపలాంటి మా ఇంటిని దేవాలయంగా మార్చాడు నా యేసయ్య.
చిలకలూరిపేట శాంతి నగర్లో మొట్టమొదట కట్టబడిన మందిరం, తండ్రి సన్నిధి మందిరం మా ఇల్లే. పొద్దంతా చాకిరి చేయటం, సాయంత్రం రాగానే మొత్తం కూర్చోవటం, స్టీల్ బేషన్ బోర్లు వేయటం, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. ఇక కొట్లాటలు లేవు, తగాదులు లేవు, గొడవ లేదు. పిల్లలతో సహా మొత్తం కూర్చోవటం, బైబిల్ మధ్యలో పెట్టుకోవటం. ఇక 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 ఆ పూజలు ఈ పునస్కారాలు ఏం లేవుగా. సాయంత్రానికి అందరం స్నానం చేయటం, బైబిల్ ముందు పెట్టుకోవటం, మొత్తం రౌండ్ వేయటం, స్టీల్ బేసిన బోర్లు వేయటం, దాన్ని కొట్టడం, పాటలు పాడటం, ఆరాధించడం, స్తుతించడం, ప్రార్థన చేయటం. పండగ రోజు ఈ పండగ దెబ్బకి చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ వచ్చి కూర్చోవటం మొదలుపెట్టారు. వీళ్ళ పని ఏదో బేమానంగా ఉందిరా. అంతకుముందు రోజు అనుకునేవాళ్ళు, అప్పుల పాలకి ప్రాణాలు తెస్తా ఉండేవాళ్ళు. మీరు ఇప్పించండి, మీరు ఇవ్వండి అని. ఏంది వీళ్ళ పరిస్థితి మారినట్టుంది. అందరూ కలిసి చాకిరీ చేస్తున్నారు, సాయంత్రానికి భజన చేస్తున్నారు. అసలు వీళ్ళ భజన ఏందో ఎంతవరకు అని చూద్దామని చిన్నగా ఒక్కొక్కళ్ళు రావటం మొదలుపెట్టి అలా స్టార్ట్ అయిన పరిచర్య 11 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పులో స్టార్ట్ అయిన పరిచర్య ఈరోజు 7 ఎకరాలు. 7 ఎకరాల పరిచర్య. అది చిన్నగా ప్రారంభమైన అది ఇంట్లో జరిగిన ప్రార్థన ఇల్లే దేవాలయం అయిపోయి అదే పెద్ద పరిచర్యగా మరి ఆ తండ్రి సన్నిధి పరిచర్య ఈరోజు ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ, తెలుగు, తమిళనాడు, కర్ణాటక, ప్రపంచంలో ఆయా దేశాల్లో, దాదాపు అనేక దేశాల్లో షాలేం రాజు అనేవాడు ఎవరో తెలిసింది. తండ్రి సన్నిధి పరిచర్య అంటే ఏందో తెలిసేటట్టు ఆయన చేశాడు. ఈరోజు నిన్ను కూడా ఓ ప్రశ్న వేస్తున్నా. మీలో ఎంతమంది బాప్తీసం పొందారో చేతులు ఎత్తండి, దించండి. అయ్యా నేను ఇంకా పొందలేదన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను ఇంకా పొందలేదన్నోళ్ళు ఒక్కసారి లేచి నిలబడండి. పొందనోళ్ళు లేచి నిలబడండి. పొందినోళ్ళు లేచారు, పొందనోళ్ళు లేచి నిలబడండి. ఈరోజు నా దేవుడు నా సాక్ష్యాన్ని చెప్పించాడు. ఇక్కడ ఏందో నాకు ఆశ్చర్యంగా ఉంది. చానాళ్ళయింది నా సాక్ష్యం చెప్పి. ఎందుకు ఈరోజు ఇక్కడ నా సాక్ష్యాన్ని మాట్లాడమని నా తండ్రి ప్రేరణ ఇచ్చాడు. నేను మాట్లాడాను. శాపాన్ని అనుభవించాను, కన్నీళ్ళే అన్నపానాలుగా బతికాను. మంత్ర ప్రయోగ తంతుల చేత నా కుటుంబం బలైపోయింది. జీవంగల దేవుడు యేసు ప్రభు నా జీవితంలోనికి వచ్చి ఆయన రక్తంతో నన్ను, నా ఇంటి వారిని కడిగి పరిశుద్ధపరిచి, బాప్తిస్మం ద్వారా మా పాపాలను కడిగి, జన్మకర్మ పాపాల నుంచి మమ్మల్ని విడిపించి పరిశుద్ధపరిచి ఒక నూతన అధ్యాయాన్ని మా జీవితంలో తీసుకొచ్చాడు. ఈరోజు నేను 2 ప్రయోజనాలు పొందాను. ఒకటి, యేసు ప్రభువుని తెలుసుకొని ఇది 23 సంవత్సరాలు. తెలుసా మీకు? 23 సంవత్సరాలు పరలోక ఆనందాన్ని భూలోకంలోనే అనుభవించేటట్టు నా తండ్రి చేశాడు. మనశ్శాంతి అంటే ఏంటో, ఆనందం అంటే ఏంటో, ప్రశాంతం అంటే ఏంటో, రక్షణ అంటే ఏంటో, రక్షణానందం అంటే ఏంటో అర్థమయ్యేటట్టు చేశాడు. మొదటిది. రెండవది, ఈ క్షణాన చచ్చినా కూడా నిత్య జీవానికి చేరతానన్న నిరీక్షణ ఉంది. నరకంలో నుంచి నా ఆత్మ రక్షించబడింది. జీవగ్రంథంలో నా పేరు రాయబడింది. ఎవరైతే ప్రయోగతంతులు చేశారో వాళ్ళు దెబ్బతిన్నారు. అంటే యేసు ప్రభు ఎదుట మంత్ర ప్రయోగాలు పారలా. ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. యేసు ప్రభు నిజమైన దేవుడని మీకు తెలుసు. వినండి బాగా, నిలబడ్డోళ్ళకి చెప్తున్నా. సిలువలో నీ పాపాల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడన్న సంగతి నీకు తెలుసు. మరి ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నావు? నీకేమన్నా ఒంటికి చాకిరి పెట్టాడా? పైసా ఖర్చు పెట్టాడా? యేసు ప్రభు సిలువలో అంత చిత్రవద అనుభవించింది ఎవరి పాపాల కోసం? నీ పాపాల కోసమేగా, నా పాపాల కోసమేగా. ఈరోజు ఆయన రక్తం చిందించి నేను పిలుస్తున్నాడు, రా నా రక్తంలో నీ పాపాలన్నీ కడుగుతా, ఆ పాపాలన్నీ నా మీద మోపు, నేను మోస్తా, నువ్వు విడుదల పొందు అని దేవుడు పిలుస్తుంటే ఇంకా నిర్లక్ష్యం చేయటం ఎంతవరకు సబబు?
ఎంత ప్రమాదంలో ఉన్నావో తెలుసా నువ్వు? నరకం ఉందని నమ్ముతున్నావా? నరకం ఉందని నమ్ముతున్నావా? నమ్మాలి. నరకం లేకపోతే ఆయనకేం పిచ్చి పట్టా వచ్చి సిలువెక్కింది? ఆయనకేం పిచ్చి పట్టా కొరడాలు దెబ్బలు తింది? ఆయనకేం మైండ్ పోయా కాళ్ళు చేతులు శీలలతో కొట్టించుకుంది? ఘోర నరకం ఉంది. అందులోకి మన పాపాలే మనల్ని నెట్టకెళ్తాయని, మనల్ని తప్పీయటానికి, మన పాపాల నుంచి మనల్ని విడిపీయటానికి ఆయన సిలువను ఎక్కాడు. అరికాల మొదలు నడినెత్తి వరకు రక్తసిక్తమైంది ఎవరి పాపాల కోసం? మన పాపాల కోసం. ఈరోజు నువ్వు ఆయన రక్తంలో పాపాలు కడుక్కున్నప్పుడు నువ్వు నరకానికే సిద్ధమవుతున్నావు, కానీ నిత్య జీవానికి చేరవు కదా. బ్రతుకులో కూడా నరకయాతన అనుభవిస్తా సాతాను అధికారం కిందే ఉన్నావు, కానీ దేవుని అధికారం కిందకి ఇంకా రాలేదు కదా తమ్ముడా, అక్క. ఎంతకాలం ఎంత తప్పు చేస్తున్నావో తెలుసా?